ప్రియమైన విద్యార్థులారా, నా ముద్దు పిల్లలారా, ఈరోజు నేను మీకు మాట్లాడాలనుకున్నది పండగ గురించి కాదు, మీ భవిష్యత్తు గురించే. సంక్రాంతి అంటే గాలిలో పండగ, సువాసన, ఇంట్లో బంధాల వేడి, మనసులో ఆనందం. పల్లెల్లో గంగిరెద్దు పాటలు, గాలిపటాలు, ముత్యాల ముగ్గులు ఇవన్నీ మన జీవితానికి రంగులు అందుతాయి. కానీ ఈ రంగుల మధ్య మీ లక్ష్యం మాత్రం మసకబారకూడదు. పిల్లలారా, మీరిప్పుడు 10వ తరగతి 12వ తరగతిలో ఉన్నారు. ఇది ఒక సాధారణ తరగతి కాదు, ఇదే మీ జీవితానికి దారి చూపే మలుపు. ఈ ఒక్క సంవత్సరం మీరు చూపే క్రమశిక్షణ, కష్టం, పట్టుదల మీ రాబోయే ఎన్నో సంవత్సరాల జీవితం మీద ప్రభావితం చూపుతుంది. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలామందికి ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు చదువుకు బ్రేక్ పెడదాం, పండగ తర్వాత చూద్దాం, ఇంకా టైం ఉందిలే. కానీ పిల్లలారా, విజయం సాధించిన వాళ్ళు ఇలా అనుకోరు. వాళ్ళు సెలవులను కూడా అవకాశంగా మార్చుకుంటారు. సెలవులంటే పుస్తకాలు మూసివేయడం కాదు నాయన. సెలవులంటే ప్రశాంతంగా చదవటం, ఒత్తిడి లేకుండా రివిజన్ చేయటం, మన బలహీనతలను బలంగా మార్చుకోవటం. మీరు రోజుకు 10 గంటలు చదవాలని నేను చెప్పటం లేదు, కానీ రోజుకి 2-3 గంటలు నిజాయితీగా చదివితే అది 6 గంటల అలసటతో చేసిన చదువు కంటే కూడా చాలా విలువైనది. మై డియర్ స్టూడెంట్స్, ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. చదువులో గెలిచేది తెలివైనవాడు కాదు, చదువులో గెలిచేది ఎవరైతే క్రమశిక్షణతో ఉన్నారో వాళ్ళు గెలుస్తారు. ఈ చిన్న సజెషన్, సంక్రాంతి సెలవులో మీరు ఎలా చేయండి, ఉదయము లేచి 1 గంట రివిజన్ చేయండి. మీకు కష్టంగా అనిపించే పాఠాన్ని ముందుగా చదవండి. రోజుకు కనీసం ఒక ప్రశ్నపత్రము లేదా ఒక బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయండి. రాత్రి నిద్రకు ముందు ఈరోజు నేనేం నేర్చుకున్నాను అని మీరు ప్రశ్నించుకోండి. స్టూడెంట్స్, మీ తల్లిదండ్రులను ఒకసారి గమనించండి నాయన. మీకోసం ఎంతో కష్టపడుతున్నారు. మీ చదువు కోసం వాళ్ళు తమ కోరికలను కూడా పక్కకు పెడుతున్నారు. మీ విజయం కోసం వాళ్ళు మౌనంగా ప్రార్థన చేస్తున్నారు. మీ మార్కులే కాదు, మీ విజయంలో వాళ్ళు కన్నీళ్ళ విలువ ఉంది. రేపు మీరు మంచి మార్కులతో విజయం సాధించిన రోజు మీ అమ్మ కళ్ళలో కనిపించే గర్వం, మీ నాన్న ముఖంలో కనిపించే సంతృప్తి, అదే మీ జీవితంలో మీరు పొందే అతిపెద్ద బహుమతి. పిల్లలారా, పరీక్షలు భయం కోసం కాదు, మీ శక్తిని మీరు తెలుసుకోవటానికి. మీరు చేయగలరు, మీరు సాధించగలరు, మీరు తప్పకుండా విజయం పొందుతారు. ఈ సంక్రాంతి సెలవులు మీకు కొత్త ఆలోచనలు ఇవ్వాలి, కొత్త ఆత్మవిశ్వాసం ఇవ్వాలి, మీ లక్ష్యానికి దగ్గర చేయాలి. గాలిపటాలు ఎగిరేసే చేతులు, పుస్తకాలు పట్టుకుంటేనే మీ కలలకు కూడా ఆకాశాన్ని తాకుతాయి. మై డియర్ స్టూడెంట్స్, చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపటి రోజుల్లో మీ గొప్ప విజయంగా మారుతుంది. మీపై మీకు నమ్మకం ఉంచండి, మీ గురువుల మాట వినండి, మీ తల్లిదండ్రుల ఆశీస్సులను పొందండి. ఈ సంక్రాంతి మీ జీవితాన్ని వెలిగించే పండుగ కావాలి. మీ అందరికీ హృదయపూర్వక శుభ సంక్రాంతి.